హలో గైస్, వెల్కమ్ టు ఏకమైస్ అకాడమీ హైదరాబాద్. మనం ప్రతిరోజు డిస్కస్ చేస్తాం కదా డైలీ కరెంట్ అఫైర్స్ తెలుగులో. ఇవాళ ఉన్నటువంటి అంశాలు ఏమున్నాయో ఒక్కొక్క దాన్ని క్లారిటీగా తీసుకుని డిస్కస్ చేద్దాం. ఇవాళ వచ్చేసి మనకి 10th మేకి సంబంధించిన ఈవెంట్స్, కరెంట్ ఈవెంట్స్ ఏమన్నాయి చూద్దాం. సో ఫస్ట్ ఈవెంట్ వచ్చేసి అస్ట్రాయిడ్ 2023 HG1 అని చెప్పేసి ఒక అస్ట్రాయిడ్ అనమాట. అంటే ఇది అస్ట్రాయిడ్స్ మనకి ఇక్కడ ఉంటాయి మార్సు, జూపిటర్. సో మార్సు అండ్ జూపిటర్ మధ్యలో ఉంటాయి కదా, ఇవి ఒక అస్ట్రాయిడ్, ఒక పెద్ద అస్ట్రాయిడ్ భూమికి దగ్గరగా వస్తుంది అనమాట. సో భూమికి దగ్గరగా వచ్చి వెళ్తుంది, చాలా దూరంలో, డిస్టెన్స్కి కొంచెం దూరంలో వచ్చి వెళ్తుంది. అస్ట్రాయిడ్ పేరే అస్ట్రాయిడ్ 2023 HG1 అని చెప్పేసి ఖగోళ శాస్త్రవేత్తలు అయితే నేమ్ అనేది పెట్టారనమాట. సో ఇక్కడ మామూలుగా మనం చూస్తే డీటెయిల్స్ ఆఫ్ బీన్ రిలీజ్డ్ బై నాసాస్ జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీ అబౌట్ ది 5 asteroids that will approach the earth closely in May. సో ఈ మే మంత్లో అనమాట, ఈ మే మంత్లో 5 asteroids అయితే భూమికి దగ్గరగా వెళ్తాయని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో అస్ట్రాయిడ్ 2023 HG1 ఈస్ కరెంట్లీ ట్రావెలింగ్ టువర్డ్స్ ఎర్త్ అట్ ది స్పీడ్ ఆఫ్ ది 7200 kmph. సో 7200 km/h స్పీడ్తో అస్ట్రాయిడ్ అనేది వస్తుందన్నమాట. సో అండ్ ఈజ్ ఎస్టిమేటెడ్ టు బి ది సైజ్ ఆఫ్ ది హౌస్, సైజ్ ఆఫ్ ఏ హౌస్. సో ఎంత పెద్ద అంటే ఒక పెద్ద హౌస్ అనమాట, హౌస్ అంత సైజు అస్ట్రాయిడ్ అనేది వస్తుంది. సో ఆన్ May 9, 2023 ఇట్ ఎక్స్పెక్టెడ్ టు పాస్ విత్ ది 2,590 మైల్స్ ఆఫ్ ది ఎర్త్ అనమాట. సో ఇది మనకి నిన్న అంటే May 9th ఇది భూమికి మనకి ఎంత దూరంలో అంటే 25,90,000 మైల్స్ దూరంలో ఎర్త్కి అనేది ఇది పాస్ అయిపోయింది అనమాట, ఏది ఈ అస్ట్రాయిడ్ అనేది. సో కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి, రీసెంట్గా ఎర్త్కి దగ్గరికి వెళ్ళిన అస్ట్రాయిడ్ పేరు వచ్చేసి అస్ట్రాయిడ్ 2023 HG1 అని చెప్పేసి ఇది భూమికి దగ్గరికి అయితే వెళ్ళిందనమాట. సో ఇది నాసా వాళ్ళు అయితే కన్ఫర్మ్ చేశారు. సో నెక్స్ట్ ఈవెంట్ నిన్న ఇద్దరు బర్త్ యానివర్సరీస్ అనమాట, జయంతి. ఒకటి గోపాలకృష్ణ గోఖలే, నెక్స్ట్ మహారాణా ప్రతాప్ సింగ్. సో వాళ్ళిద్దరూ హిస్టరీ పరంగా మనకి చాలా ఇంపార్టెంట్. ఒకరు మీడియల్ పరంగా, ఇంకొకరు వచ్చేసి మోడర్న్ హిస్టరీ పరంగా ఇంపార్టెంట్. కాబట్టి ఇప్పుడు మనం గోపాలకృష్ణ గోఖలే గురించి చూద్దాం. సో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ రీసెంట్లీ పెయిడ్ హోమేజ్ టు గోపాలకృష్ణ గోఖలే ఆన్ హిస్ బర్త్ యానివర్సరీ. సో ఈయన ఒక జయంతిని పురస్కరించుకొని మన ప్రధానమంత్రి గారు ఈయన గురించి అయితే ప్రస్తావించారు. సో గోపాలకృష్ణ గోఖలే గురించి అయితే చెప్పారనమాట. సో గోపాలకృష్ణ గోఖలే ఎవరంటే పొలిటికల్ గురు ఆఫ్ గాంధీ. సో చాలా ఇంపార్టెంట్, ఇది యూపీఎస్లో కూడా ఎంతమంది అడుగున్నారు, పొలిటికల్ గురు. సో పొలిటికల్ గురు ఆఫ్ గాంధీ. సో మహాత్మా గాంధీకి ఈయన పొలిటికల్ గురువు అనమాట. సో రాజకీయ గురువు, మహాత్మా గాంధీకి రాజకీయ గురువు ఎవరంటే ఈయన వచ్చేసి గోపాలకృష్ణ గోఖలే. అంటే 1915లో మహాత్మా గాంధీ మనకి వస్తారనమాట. ఎక్కడికి ఇండియాకి వచ్చిన తర్వాత దేశమంతా దేశమంతా తిరుగుతారు కదా ఆయన. అప్పుడు గోపాలకృష్ణ గోఖలే గారితో కలిసి తిరుగుతారు. అప్పుడు మహాత్మా గాంధీకి మొత్తం కూడా గైడ్ చేస్తారనమాట ఎవరో గోపాలకృష్ణ గోఖలే గారు. అందువల్ల సో గోఖలే బికమ్ ది మెంబర్ ఆఫ్ ది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇన్ ది 1889. సో 1889 సంవత్సరంలో ఈయన భారత జాతీయ కాంగ్రెస్కి మెంబర్ అయితే అవుతారనమాట. ఎవరు? గోపాలకృష్ణ గోఖలే. హీ వాజ్ ది లీడర్ ఆఫ్ ది మోడరేట్ ఫ్యాక్షన్ ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీ. సో మనకి మితవాదులు, అతివాదులు, గాంధేయవాదులు అని చెప్పేసి ఈ నేషనల్ ఫ్రీడమ్ ఫైటర్స్ని, స్వాతంత్ర సమరయోధుల్ని 3 రకాలుగా విభజించారు కదా. సో ఎక్స్ట్రీమిస్ట్ అనమాట, అంటే అతివాదులు. వాళ్ళు ఎక్కువగా బాంబింగ్స్, సో గన్స్ యూజ్ చేయడము, వెపన్స్తో స్వాతంత్రం తీసుకురావడం అనేది వాళ్ళకు ఉద్దేశం ఉంటారు. రెవల్యూషనిస్ట్, మనకి భగత్ సింగ్ అవ్వచ్చు, సుభాష్ చంద్రబోస్, ఇట్లా చాలా మంది ఉంటారు కదా, రాజ్ బిహారీ బోసు, ఇలా వీళ్ళంతా కూడా ఏంటంటే చంద్రశేఖర్ ఆజాద్, ఇట్లాంటి వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళు వచ్చి ఎక్స్ట్రీమిస్ట్ అనమాట, అతివాదులు. సో మితవాదులు అంటే మనకి ఇట్లా అనమాట గోపాలకృష్ణ గోఖలే, తర్వాత మనకి ఇంకా సర్దార్ వల్లభాయ్ పటేలు, తర్వాత ఇంకొంతమంది అనమాట స్వరాజ్ పార్టీకి సంబంధించినటువంటి ఎంజీ వాళ్ళు ఉన్నారు కదా, రనాడే, ఇంకా చాలామంది బుక్స్ రాస్తూ ఉంటారు కదా, ఎకనామిక్ ఆ థియరీకి సంబంధించి రాస్తూ ఉంటారు, ఆర్జీ భండార్కరు. సో అట్లా వాళ్ళందరూ కూడా మోడరిస్ట్ అనమాట. తర్వాత గాంధేయవాదులు, సో గాంధీని ఫాలో అయ్యారు కదా, వాళ్ళు వచ్చేసి గాంధేయవాదులు. ఇట్లా 3 టైప్స్గా డివైడ్ చేశారు స్వాతంత్ర సమరయోధుల్ని. అందులో మోడరిస్ట్ అనమాట. ఈయన వచ్చేసి ఎవరంటే మితవాది, గోపాలకృష్ణ గోఖలే. సో ఈ 1905 ఈ వాజ్ ఎలక్టెడ్ టు ది ప్రెసిడెంట్ ఆఫ్ ది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. సో బనారస్ సెషన్, సో యూపీలోని వారణాసి, అప్పుడు బనారస్ అని పిలిచేవాళ్ళు. బనారస్ హిందూ యూనివర్సిటీ కూడా ఉంది కదా. సో మదన్ మోహన్ మాలవ్యకి సంబంధించిన బనారస్ హిందూ యూనివర్సిటీ. ఆ బనారస్ సిటీలో కాంగ్రెస్ సమావేశం జరిగింది. ఎప్పుడంటే 1905లో. సో 1905 సంవత్సరంలో ఇది జరిగిందనమాట, ఏది కాంగ్రెస్ సమావేశం. ఆ సమావేశానికి గోపాలకృష్ణ గోఖలే గారు ప్రెసిడెంట్గా అయితే ఉన్నారనమాట. కాబట్టి ఈ ఫ్యాక్ట్స్ అన్ని కూడా క్లారిటీ గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వచ్చేసి మహారాణా ప్రతాప్. మళ్ళీ చెప్పారు కదా నిన్న. సో నిన్న ఈయన బర్త్డే కూడా, జయంతి కూడా ఉన్నదనమాట నిన్న. పిఎం రీసెంట్లీ పే ట్రిబ్యూట్స్ టు ది మహారాణా ప్రతాప్ అని జయంతి. సో మహారాణా ప్రతాప్ సింగ్ యొక్క జయంతిని పురస్కరించుకొని మన ప్రధానమంత్రి గారు ఈయన పేరును కూడా ప్రస్తావించారు. గోపాలకృష్ణ గోఖలే పేరుతో కూడా పాటు ఈ పేరు కూడా ప్రస్తావించారు. ఈయన తెలుసు కదా మీకు, ఈయన రాజ్పూత్ కింగ్ అనమాట. సో ఏ ప్రాంతం అంటే ఈయన కింగ్ ఆఫ్ ది మేవార్. సో మేవార్ అనేది ఎక్కడ ఉంటుందంటే
రాజస్థాన్లో ఉంటుంది. సో మేవార్ వచ్చేసి రాజస్థాన్లో ఉన్నటువంటి ప్రిన్స్లీ స్టేటు. సో రీజన్ ఈ ప్రెజెంట్ స్టేట్ ఆఫ్ ది రాజస్థాన్. సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి రాజస్థాన్ రాష్ట్రంలోని మేవార్ ప్రాంతాన్ని ఒకప్పుడు ఈయన పరిపాలించాడు. సో ఈ వాజ్ ది ఎల్డెస్ట్ సన్ ఆఫ్ ది ఉదయ్ సింగ్ టూ, ఫౌండర్ ఆఫ్ ది ఉదయ్పూర్. సో మామూలుగా ఉదయ్పూర్ సిటీ ఉంది కదా, ఉదయ్పూర్ సిటీ చూడండి, ప్యాలెసెస్ కానీ చాలా బాగుంటాయి. సో ఇప్పుడు సెలబ్రిటీస్ కూడా చాలా మంది మ్యారేజెస్, అకేషన్స్ అన్ని అక్కడ జరుగుతూ ఉంటాయి. లేక్స్ ఉంటాయి, ప్యాలెసెస్ కానీ చాలా చాలా ఫేమస్ ఉదయ్పూర్. సో అందువల్ల ఆ ఉదయ్పూర్ నగరాన్ని నిర్మించింది ఎవరంటే వీళ్ళ ఫాదర్ అన్నమాట. ఎవరో మహారాణా ప్రతాప్ సింగ్ యొక్క తండ్రి గారు అయినటువంటి ఉదయ్ సింగ్ టూ, ఉదయ్ సింగ్ 1 కాదు, ఉదయ్ సింగ్ 2 ఆ ఉదయ్పూర్ని నిర్మించారు. సో ఆయన యొక్క పెద్ద కొడుకే ఈ మహారాణా ప్రతాప్ సింగ్ అనమాట. సో నెక్స్ట్ చేతక్. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ టైంలో చేతక్, ఈయనకి ఒక గుర్రం ఉండేదన్నమాట. ఆయన గుర్రం పేరు వచ్చేసి చేతక్ అనమాట. ట్రెడిషనల్ లిటరేచర్ ఆఫ్ ది హార్స్ రైడెన్ బై మహారాణా ప్రతాప్ సింగ్ అట్ ది బ్యాటిల్ ఆఫ్ హల్దీఘాట్. సో బ్యాటిల్ ఆఫ్ హల్దీఘాట్ జరిగింది కదా. సో బ్యాటిల్ ఆఫ్ హల్దీఘాట్ ఎవరు జరుగుతుందంటే మహారాణా ప్రతాప్ సింగ్, తర్వాత మొఘల్స్ వీళ్ళందరూ ఉంటారు కదా. ఇక్కడ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే మొఘల్స్ టైంలో, అక్బర్ టైంలో ఉన్నారు ఈయన. సో అక్బర్కి కంటెంపరీ. సో మొఘల్ టైంలో ఉన్నటువంటి అక్బర్కి ఈయన కంటెంపరీ. సో అక్బర్ దగ్గర ఒక కమాండ్ ఉండేవాడు, మాన్ సింగ్ అని చెప్పేసి, రాజ్పూత్. ఆయన కూడా మాన్ సింగ్ అని ఒక కమాండ్ ఉండేవాడు అనమాట అక్బర్ దగ్గర. ఆయన ఈ మాన్ సింగ్ అక్బర్ సైన్యాన్ని లీడ్ చేశాడు. ఈ పక్క వచ్చేసి రాజ్పూత్ సైన్యాన్ని ఈయన ఎవరు రాణా ప్రతాప్ సింగ్ తీసుకొచ్చారు. ఇద్దరి మధ్య భీకర యుద్ధం జరిగింది, బ్యాటిల్ ఆఫ్ హల్దీఘాట్. అయితే ఈయన లక్కీగా మహారాణా ప్రతాప్ సింగ్ ఓడిపోయినప్పటికీ కూడా వాళ్ళ సైన్యం మొత్తం చనిపోయారు. ఈయన ఎస్కేప్ అయ్యారనమాట. అక్కడి నుంచి చనిపోకుండా, వాళ్ళ బారిన పడకుండా ఎస్కేప్ అయ్యారు. సో కాబట్టి ఈయన బతికిపోయారు అనమాట. మళ్ళీ కూడా యుద్ధం చేస్తారు ఇట్లా. సో ఇట్లా అనమాట మహారాణా ప్రతాప్ సింగ్. సో ఈ విధంగా మొఘల్స్ టైంలో ఉండి మొఘల్స్కి ధీటుగా పోయాడు అనమాట ఆ టైంలో, అక్బర్ టైంలో కంటెంపరీ. సో ఇది ఒకటి. అందువల్ల ఆయన బర్త్డే కాబట్టి చెప్పారు. ఇక్కడ ఇంపార్టెంట్ వచ్చేసి ఆయన రాజ్పూత్ కింగ్, తర్వాత మేవార్ యొక్క కింగు, తర్వాత బ్యాటిల్ ఆఫ్ హల్దీఘాట్ కావచ్చు, తర్వాత మనకి చేతక్ అనేది ఆయన యొక్క గుర్రం నేమ్ అనమాట, గుర్రము పేరు అది. సో నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి ఫైనాన్షియల్ స్టెబిలిటీ అండ్ డెవలప్మెంట్ కౌన్సిల్. సో ఎఫ్ఎస్డిసి అని చెప్పేసి ఒక కమిటీ లాంటివి జరుగుతూ ఉంటుంది కౌన్సిల్. ఇది మనకి ఎక్కువగా మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ వాళ్ళు లీడ్ చేస్తూ ఉంటారు. దీనికి సంబంధించి చూద్దాం. సో ఫైనాన్స్ మినిస్టర్ రీసెంట్లీ చైర్డ్ ది 27th మీటింగ్ ఆఫ్ ది ఫైనాన్షియల్ స్టెబిలిటీ అండ్ డెవలప్మెంట్ కౌన్సిల్. సో ఈ కౌన్సిల్కి చైర్మన్ ఎవరంటే మనకి ఫైనాన్స్ మినిస్టర్ అనమాట. మనకి ఆర్థిక శాఖ మంత్రి ఉంటారు కదా, వాళ్ళు చైర్మన్గా ఉంటారు. దేనికి? ఈ ఎఫ్ఎస్డిసి కౌన్సిల్కి, ఫైనాన్షియల్ స్టెబిలిటీ అండ్ డెవలప్మెంట్ కౌన్సిల్కి వచ్చేసి ఎవరు చైర్మన్గా ఉంటారంటే, సో ఇక్కడ చైర్మన్గా ఎవరు ఉంటారంటే ఫైనాన్స్ మినిస్టర్ అనమాట. ఇప్పుడు ఎవరున్నారు? నిర్మలా సీతారామన్. కాబట్టి నిర్మలా సీతారామన్ గారు దీనికి చైర్మన్గా ఉంటారు. సో అసలు ఏంటి ఇది? సో ఇట్ ఈస్ అన్ అపెక్స్ లెవెల్ ఫోరం కాన్స్టిట్యూటెడ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా December 2010. సో మనకి 2010 సంవత్సరంలో ఒక బాడీగా, సో ఒక దీని వచ్చేసి అపెక్స్ లెవెల్ ఫోరం దీన్ని తీసుకొచ్చారు. ఫైనాన్షియల్ స్టెబిలిటీ అండ్ డెవలప్మెంట్ కౌన్సిల్ అయితే 2010 సంవత్సరంలో తీసుకొచ్చారు అనమాట. అయితే ఎఫ్ఎస్డిసి అనేది ఈజ్ నాట్ ఏ స్టాట్యుటరీ బాడీ. ఇది స్టాట్యుటరీ బాడీ కాదు, అంటే పార్లమెంట్ ఒక చట్టం ద్వారా ఏర్పరిచిన బాడీ అయితే కాదనమాట. సో నో ఫండ్స్ ఆర్ సపరేట్లీ అలకేటెడ్ ఫర్ ది కౌన్సిల్ అండర్టేకింగ్ ది ఇట్స్ ఇనిషియేటివ్. సో దీనికి సపరేట్గా ఫండ్స్ కూడా ఏమీ అలకేట్ చేయరు. సో ఇప్పుడు మనకి కౌన్సిల్స్ ఉంటాయి కదా, ఆ కౌన్సిల్కి సపరేట్గా ఫండ్స్ అనేవి ఇస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఎలాంటి ఫండ్స్ అనేది సపరేట్గా అయితే ఇవ్వరనమాట. ఇదొకటి. కాబట్టి ఇక్కడ చూసుకోండి క్లారిటీగా. ఇప్పుడు దీనికి కంపోజిషన్ లా ఉంటుంది ఈ ఎఫ్ఎస్డిసిలో. సో ఫైనాన్షియల్ స్టెబిలిటీ, సో దీంట్లో డెవలప్మెంట్ కౌన్సిల్లో అసలు కంపోజిషన్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. సో ఇట్ ఈస్ చైర్డ్ బై ది యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్. సో ఆల్రెడీ చెప్పాను కదా, మన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి దీనికి హెడ్గా అయితే ఉంటారు. తర్వాత కొంతమంది మెంబర్స్ ఉంటారు. ఆ మెంబర్స్ ఎవరు ఉంటారంటే ఎస్పెషల్లీ ఫైనాన్షియల్ సెక్టారు. సో ఫైనాన్షియల్ సెక్టార్ నుంచి మెంబర్స్ అయితే ఉంటారు. వాళ్ళు ఎవరంటే రెగ్యులేటర్స్ అనమాట. ఎవరంటే ఆర్బీఐకి సంబంధించిన వాళ్ళు, సెబీ, పిఎఫ్ఆర్డిఏ, ఐఆర్డిఏ కావచ్చు, ఎఫ్ఎంసి, సో ఫైనాన్స్ సెక్రటరీ, తర్వాత ఫైనాన్స్ సెక్రటరీ లేదా సెక్రటరీ, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ అఫైర్స్ కావచ్చు, సెక్రటరీ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, చీఫ్ ఎకనామిక్ అడ్వైజరు. సో వీళ్ళందరూ కూడా ఇందులో కంపోజిషన్ అనమాట. ఈ ఎఫ్ఎస్డిసి కౌన్సిల్లో వీళ్ళందరూ కూడా కంపోజిషన్, వీళ్ళందరూ కూడా మెంబర్స్గా ఉంటారు. మనకి ఫైనాన్స్ మినిస్టర్ అయితే చైర్మన్గా అయితే ఉంటారనమాట. ద కౌన్సిల్ కెన్ ఇన్వైట్ ది ఎక్స్పర్ట్స్ టు ఇట్స్ మీటింగ్ రిక్వైర్డ్. సో ఇప్పుడు ఏదైనా సెక్టార్ నుంచి, సో ఫైనాన్షియల్ సెక్టార్లో మనకి బయట వాళ్ళు ఉంటారు కదా, సో అంటే పబ్లిక్ సంబంధించిన వాళ్ళు కావచ్చు, ప్రైవేట్ సెక్టర్కి సంబంధించిన వాళ్ళు, ఎవరైనా ఎక్స్పర్ట్స్ ఉంటే వాళ్ళ అవసరం ఉంది అనుకుంటే వాళ్ళు కూడా ఇన్వైట్ చేస్తారనమాట. సో వాళ్ళ ఎక్స్పర్ట్స్ని కూడా, ఆ రంగాలకు సంబంధించిన ఎక్స్పర్ట్స్ని కూడా వాళ్ళైతే ఇన్వైట్ చేస్తారనమాట. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇండియన్ ఎకానమీ పరంగా ఇది చాలా ఇంపార్టెంట్. అంటే మన ఆర్థిక స్థిరత్వం కోసం, సో మన ఆర్థిక వ్యవస్థని డెవలప్ చేయాలి, స్థిరత్వంగా ఉండాలి, ఒక స్టెబిలిటీ ఉండాలనే ఉద్దేశంతో ఈ ఫోరం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి ఎయిర్బస్ C295 అని చెప్పేసి వార్తల్లో ఉంది. అసలు ఏంటి ఈ ఎయిర్బస్ C295 అనేది ఎందుకు వార్తల్లో ఉంది, ఇది ఎవరికి సంబంధించింది, మన ఇండియాకి ఏదైనా సంబంధించింది అనేది చూద్దాం. The first C295 for India has successfully completed its maiden flight, marking a significant milestone towards its delivery by the second half of the 2023.
సో మన ఇండియాకి ఇప్పటివరకు కూడా ఎయిర్ బస్ C295 అనేది లేదనమాట. మొట్టమొదటి ఫ్లైట్ని ఇప్పుడే మన ఇండియాకి అయితే వస్తుంది అనమాట. మన ఇండియా వాళ్ళు కొనుగోలు చేస్తారు కదా, అది ఇండియాకి అయితే వస్తుంది ఈ సంవత్సరం మిడ్ కల్లా. సో 2023 మిడ్ కల్లా ఇది మన ఇండియాని రీచ్ అయ్యడానికి ఛాన్స్ ఉందన్నమాట. సో ఇట్ ఈజ్ ఏ న్యూ జనరేషన్ టాక్టికల్ ఎయిర్ లిఫ్టర్ ఇన్ ది లైట్ అండ్ మీడియం సెగ్మెంట్. ఇది ఎయిర్ లిఫ్టర్ అనమాట, ఒక ఆర్మీకి సంబంధించిన ఎయిర్ లిఫ్టర్. ఏదైనా మనకి ఎమర్జెన్సీ అయినప్పుడు మిలిటరీ సోల్జర్స్ కావచ్చు, ఎక్విప్మెంట్స్, ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్, ఆయుధ సామాగ్రి అన్నింటిని కూడా తీసుకెళ్ళదు అనమాట ఎయిర్ లిఫ్టర్కి సంబంధించినటువంటి ఒక పెద్ద ఫ్లైట్. సో ఎయిర్ బస్ అంటే మీకు తెలుసు కదా, చాలా 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 పెద్దగా ఉంటాయి ఇవి. సో అందువల్ల ఇవి మిలిటరీ కూడా తయారు చేస్తున్నాయి కాబట్టి ఇప్పటివరకు మన ఇండియాలో ఇట్లాంటివి లేవు కాబట్టి మొట్టమొదటిసారి అయితే తీసుకొస్తూ ఉన్నారు. సో ఇట్ వాస్ డిజైన్డ్ అండ్ బిల్డ్ బై ది ఎయిర్ బస్. సో దీన్ని ఎవరు చేస్తారంటే కంపెనీ అనమాట. ఎయిర్ బస్ అనే కంపెనీ తయారు చేస్తారు, అందుకే దీనికి ఎయిర్ బస్ అనే పేరు కూడా. సో ఎయిర్ బస్ అనే కంపెనీ తయారు చేస్తారు. యూరోపియన్ మల్టీనేషనల్ ఏరోస్పేస్ కార్పొరేషన్. చాలా మంది ఎయిర్ బస్ అంటే యుఎస్కి సంబంధించి అనుకుంటారు. సో ఇది అమెరికాకి సంబంధించింది కాదు. ఎయిర్ బస్ అనేది యూరోపియన్ కంపెనీ అనమాట. యూరోపియన్ మల్టీనేషనల్ ఏరోస్పేస్ కార్పొరేషన్ అంటే ఏరోస్పేస్ అనమాట. ఇది ఆకాశ రంగానికి సంబంధించింది. సో స్కైలో సంబంధించిన ప్రోడక్ట్స్ అన్ని కూడా ఇది చేస్తూ ఉంటుంది. ఏరోస్పేస్కి సంబంధించినటువంటి రంగం అంట, విమానయాన రంగం అంటాం తెలుగులో. సో ఇట్లా సో ఈ విధంగా అయితే ఇది యూరోపియన్ కంపెనీ, గుర్తుపెట్టుకోండి. ఎయిర్ బస్ అనేది యూరోపియన్ కంపెనీ అనమాట. ఇది ఏంటంటే ఎయిర్ బస్ C295 అనేది ఆర్మీకి సంబంధించిన టాక్టికల్ ఎయిర్ లిఫ్టర్ అనమాట. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఈవెంట్ చూద్దాం. సో నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి ఇండియాస్ ఫస్ట్ ఎయిర్ ఫోర్స్ హెరిటేజ్ సెంటర్. సో మన భారతదేశానికి సంబంధించిన మొట్టమొదటి ఎయిర్ ఫోర్స్ సంబంధించిన హెరిటేజ్ సెంటర్ని అయితే తీసుకొస్తూ ఉన్నారు. ఎయిర్ ఫోర్స్ సంబంధించిన, ఎయిర్ ఫోర్స్కి ఇది ఆర్మీ కాదు, ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన హెరిటేజ్ సెంటర్ ఇది అంటే చూద్దాం. సో డిఫెన్స్ మినిస్టర్ రీసెంట్లీ ఇనాగ్రేటెడ్ ది నేషన్స్ ఫస్ట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ సెంటర్. సో ఎక్కడంటే చండీగఢ్. సో దీన్ని ఎక్కడ తీసుకొచ్చారంటే చండీగఢ్లో తీసుకొచ్చారు. చండీగఢ్ అనేది యూటీ అనమాట, కేంద్రపాలిత ప్రాంతం. ఇది హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకి ఉమ్మడి రాజధానిగా ఉంటుంది. చండీగఢ్ ఢిల్లీకి దగ్గరగా ఉంటుంది. సో కాబట్టి చండీగఢ్లో ఈ ఇండియాకి సంబంధించిన, భారతదేశానికి సంబంధించిన మొట్టమొదటి ఎయిర్ ఫోర్స్ హెరిటేజ్ సెంటర్ అయితే తీసుకొస్తున్నారు. సో ఇందులో ఏం చేస్తారంటే దిస్ ఈస్ ద ఫస్ట్ హెరిటేజ్ సెంటర్ ఆఫ్ ది IAF. సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అంటే ఈ స్ప్రెడ్ ఓవర్ ది 17,000 స్క్వేర్ ఫీట్స్. సో ఇది మొత్తం ఈ విస్తీర్ణం. సో దీని యొక్క విస్తీర్ణం, ఈ హెరిటేజ్ సెంటర్ యొక్క విస్తీర్ణం ఎంత ఉంటుందంటే మొత్తం 17,000 స్క్వేర్ ఫీట్స్ అనమాట. 17,000 స్క్వేర్ ఫీట్స్ అనేది దీని యొక్క విస్తీర్ణం అనేది ఉంటుంది. ద హెరిటేజ్ సెంటర్ హైలైట్స్ ఏ IAF రోల్ ఇన్ ది వేరియస్ వార్స్. అంటే మనకి ఈ హెరిటేజ్ సెంటర్ అంటే ఏంటి, ఒక మ్యూజియం లాగా అనమాట, వారసత్వంగా వచ్చేది కదా. సో ఇప్పుడు హెరిటేజ్ అంటే వారసత్వంగా అని, సో వారసత్వ సంపద అంటాం కదా, హెరిటేజ్ సైట్ అంటే అట్లా. అంటే మనకి ఇంతకుముందు యుద్ధాలు జరుగుంటాయి కదా. సో మనకి పాకిస్తాన్తో, చైనాతో యుద్ధాలు జరిగేదా, ఆ టైంలో మనం ఎయిర్ ఫోర్స్ని ఏ విధంగా యూటిలైజ్ చేసుకున్నామని చెప్పేసి దానికి గుర్తుగా అప్పుడు యూజ్ చేసిన ఎయిర్ జెట్స్ అన్ని కూడా ఇక్కడ ఉంటాయన్నమాట. చూడండి, మనకి 1965 కావచ్చు, 1971 ఈ రెండు కూడా పాకిస్తాన్తో మనం యుద్ధం చేసినవే. 1965 ఒకటి, 1971 అండ్ కార్గిల్ వార్. సో కార్గిల్ వార్ వచ్చేసి 1999లో జరిగింది వాజ్పేయి హయాంలో. సో ఈ 3 వార్స్ అనమాట, పాకిస్తాన్ జరిగిన 3 యుద్ధాలకు సంబంధించిన ఎయిర్ ఫోర్స్ యొక్క అన్ని కూడా ఇక్కడ ఉంటాయన్నమాట. దానికి సంబంధించిన పరికరాలన్నీ కూడా ఈ జెట్స్ అన్ని అక్కడ ఉంటాయి, మనం వెళ్ళి చూడొచ్చు అనమాట హెరిటేజ్ సెంటర్లో. సో తర్వాత బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ త్రూ ది మోరల్స్ అండ్ ది మెమరబుల్. మనకి బాలాకోట్లో ఎయిర్ స్ట్రైక్ జరిగింది కదా, బాలాకోట్లో మన వాళ్ళు సర్జికల్ స్ట్రైక్స్ చేస్తారు కదా, దానికి సంబంధించిన ఎవిడెంట్గా కూడా అక్కడ కొన్ని పరికరాలు అనేవి పెట్టారనమాట. సో కాబట్టి హెరిటేజ్ సెంటర్ ఎక్కడ ఉందంటే చండీగఢ్, చాలా ఇంపార్టెంట్. ఇది వచ్చేసి చండీగఢ్. సో చండీగఢ్లో అయితే దీన్ని స్టార్ట్ చేశారు. ఇది కూడా ఫ్యాక్ట్ చూసుకోండి, చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పరంగా. సో నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి T-cells అనమాట. T-cells అనే వార్తల్లో ఉన్నాయి, ఏంటో చూద్దాం. సో రీసెర్చర్స్ హ్యావ్ రీసెంట్లీ డివైజ్డ్ ఏ నావెల్ అప్రోచ్ టు రెడ్యూస్ ది T-cell fatigue ఈవెన్ ఇన్ ది క్యాన్సర్స్ దట్ ఆర్ రెసిస్టెంట్ టు ది సిలిండ్రికల్లీ అప్రూవ్డ్ సో ఇమ్యూనోథెరపీస్ అనమాట. సో అంటే ఈ T-cells వల్ల వచ్చే ఫ్యాటిగ్యూ అనమాట, ఒక రకమైనటువంటి వ్యాధిని, ఒక రకమైన బాడీ అలసట వచ్చేసి పడిపోతూ ఉంటారు. సో అలసట రావడము, ఒక ఇమ్యూనిటీని దెబ్బతీయడం, ఇటువంటి ప్రక్రియ జరుగుతూ ఉంటుంది ప్రాసెస్ లోపల. దాన్ని తగ్గించడానికి ఈ T-cells మీద ఒక అప్రోచ్ తీసుకొస్తున్నారు. సో ఈ మన విశ్లేషకులు ఉంటారు కదా, ఈ మెడికల్ ఫీల్డ్కి సంబంధించిన విశ్లేషకులు ఒక అప్రోచ్ తీసుకొస్తున్నారు, ఈ రీసెర్చ్కి సంబంధించిన వాళ్ళు. అదేంటో చూద్దాం, అందువల్ల ఇది వార్తలో ఉందన్నమాట. అసలు ఈ T-cells అంటే ఏంటంటే, T-cell ఈజ్ ఏ టైప్ ఆఫ్ వైట్ బ్లడ్ సెల్. మామూలుగా మనకి తెల్ల రక్త కణాలు, మనకి రక్త కణాలు 2 రకాలుగా ఉంటాయి. తెల్ల రక్త కణాలు లింపోసైట్స్ అంటారు, ఆ ఎర్ర రక్త కణాలు. సో ఎర్ర రక్త కణాలు ఉంటాయి కదా, ఇట్లా మనకి రెడ్ సెల్స్, వైట్ సెల్స్ ఇలా 2 రకాలుగా ఉంటాయి అనమాట. ఇప్పుడు తెల్ల రక్త కణాలు అంటే లింపోసైట్స్. మామూలుగా దీనికి సంబంధించిన ఒక వైట్ బ్లడ్ సెల్ అనమాట. T-cell అంటే ఒక వైట్ బ్లడ్ సెల్. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ది T లింపోసైట్ ఆర్ అండ్ ది థెమోసైట్ అని పిలుస్తారు. లింపోసైట్ అంటే తెల్ల రక్త కణం, కాబట్టి T-cell వైట్ బ్లడ్ సెల్ కాబట్టి
టీ లింపోసైట్స్ అని పిలుస్తారు, లేదా థెమోసైట్ అని కూడా దీన్ని పిలుస్తారు అనమాట. అర్థమైంది కదా, టీ లింపోసైట్ థెమోసైట్ అని ఈ టీ సెల్స్ ని పిలుస్తారు. సో టీ సెల్స్ ఆర్ పార్ట్ ఆఫ్ ది ఇమ్యూన్ సిస్టమ్ దట్ డెవలప్ ఫ్రమ్ ది స్టెమ్ సెల్స్ అండ్ ది బోన్ మ్యారో. సో ఇవి ఎక్కడి నుంచి తయారవుతాయి? ఈ టీ సెల్స్ అనేవి మన ఇమ్యూన్ సిస్టమ్ని చాలా స్ట్రాంగ్ చేస్తాయి అనమాట. మామూలుగా చాలా స్ట్రాంగ్ చేస్తాయి, మన వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి మనలో. అవి తగ్గిపోయినప్పుడు ఆటోమేటిక్గా మనం వ్యాధుల బారిన అయితే పడతాం. కాబట్టి టీ సెల్స్ అనేవి స్ట్రాంగ్గా ఉండాలి. అంటే ఇవి ఎక్కడి నుంచి తయారవుతాయి మేజర్గా అంటే మనకి స్టెమ్ సెల్స్ ఉంటాయి కదా, స్టెమ్ సెల్స్ నుంచి తయారవుతాయి. తర్వాత బోన్ మ్యారో, సో బోన్ మ్యారో నుంచి కూడా ఇవి తయారవుతాయి. మన బాడీలో మనకి సైన్యంలా పనిచేస్తాయి, తెల్ల రక్త కణాలు మనకి సైన్యంలా పనిచేస్తాయి అనమాట. అంటే వ్యాధుల నుంచి తట్టుకోవడానికి మనల్ని ఎవరు కాపాడతారంటే మన బాడీలో తెల్ల రక్త కణాలే మనల్ని కాపాడతాయి. లింపోసైట్స్ అంటారు తెల్ల రక్త కణాలని, గుర్తుపెట్టుకోండి. జనరల్ సైన్స్ పరంగా ఇది చాలా ఇంపార్టెంట్. తర్వాత దే హెల్ప్ టు ప్రొటెక్ట్ బాడీ ఫ్రమ్ ది ఇన్ఫెక్షన్ అండ్ మెనీ మే హెల్ప్ ఫైట్ క్యాన్సర్. సో ఇది మనకి ఎటువంటి ఇన్ఫెక్షన్స్, సో బాడీకి సంబంధించిన ఎటువంటి ఇన్ఫెక్షన్స్ కావచ్చు, తర్వాత క్యాన్సర్కి సంబంధించి కావచ్చు, ఎటువంటి డిసీజెస్ అయినా కూడా మనల్ని కాపాడేది ఏంటంటే ఈ టీ సెల్స్ అనమాట. అంటే తెల్ల రక్త కణాలు, ఈ లింపోసైట్స్ అనేవి మనల్ని వ్యాధుల నుంచి ఇన్ఫెక్షన్స్ ని కాపాడుతూ ఉంటాయి. కాబట్టి మన బాడీలో ఇవి కీ రోల్ ప్లే చేస్తూ ఉంటాయి. కాబట్టి వీటికి సంబంధించి ఆ టీ సెల్స్ అనేవి చనిపోకుండా, వీక్ కాకుండా రీసెర్చర్స్ కొత్త మెథడ్ అయితే తీసుకొచ్చారనమాట. అందువల్ల ఇవి వార్తలు అయితే ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి కాతేపూర్ణ వైల్డ్ లైఫ్ శాంచురీ. సో కాతేపూర్ణ వైల్డ్ లైఫ్ శాంచురీ అనేది, సో కాతేపూర్ణ వైల్డ్ లైఫ్ శాంచురీ అనేది వార్తల్లో ఉంది. ఎందుకుందో చూద్దాం. సో ఈ టోటల్ 309 వైల్డ్ లైఫ్ and birds were spotted at the recent Nature Experience Initiative animal census carried out at the కాతేపూర్ణ వైల్డ్ లైఫ్ శాంచురీ. రీసెంట్గా ఒక సెన్సస్ కండక్ట్ చేశారు. సెన్సస్ అంటే ఏంటి? మామూలుగా మనం జనగణన అంటాం కదా, సెన్సస్ అంటే జనాభా లెక్కలు, మన మనుషుల్ని జనాభా లెక్కలు అంతా కౌంట్ చేస్తారు కదా. ఎగ్జాక్ట్లీ అలానే ఒక ఎనిమల్ సెన్సస్ అనేది తీసుకొచ్చారు. ఈ కాతేపూర్ణ వైల్డ్ లైఫ్ శాంచురీలో ఎనిమల్ సెన్సస్ తీసుకొచ్చి అక్కడ బర్డ్స్ ఎన్ని ఉన్నాయి, ఎనిమల్స్ ఉన్నాయని చెప్పేసి కౌంట్ చేశారు అనమాట. దాని ప్రకారం చూసుకుంటే మొత్తం 309 వైల్డ్ లైఫ్ అండ్ బర్డ్స్ అనేది ఇక్కడ ఉన్నాయని చెప్పేసి వాళ్ళు స్పాటెడ్, వాళ్ళకి కనిపించాయని చెప్పేసి ఇక్కడ చెప్పారనమాట. తర్వాత ఇట్ ఈస్ లొకేట్ ఇన్ ది అలోకా, సో అకోలా డిస్ట్రిక్ట్ ఆఫ్ ది మహారాష్ట్ర. సో ఇది ఎక్కడ ఉంది? కాతేపూర్ణ వైల్డ్ లైఫ్ శాంచురీ అనేది మేజర్ ఎక్కడ ఉందంటే అకోలా డిస్ట్రిక్ట్ అనమాట. అకోలా డిస్ట్రిక్ట్ ఎక్కడ ఉందంటే మహారాష్ట్ర. స్టేట్ అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఎగ్జాంపుల్ అడుగుతారు ఖచ్చితంగా ఇట్లాంటివి. సో కాతేపూర్ణ వైల్డ్ లైఫ్ శాంచురీ ఈజ్ రీసెంట్లీ సీన్ న్యూస్, ఇట్ ఈస్ లొకేటెడ్ అని చెబుతారు. సో ఇటీవల దీన్ని వార్తల్లో చూసాము, ఇది ఎక్కడ ఉందని అడుగుతారు అనమాట. కాబట్టి కాతేపూర్ణ వైల్డ్ లైఫ్ శాంచురీ అనేది మహారాష్ట్ర రాష్ట్రంలోని అకోలా జిల్లాలో అయితే ఉంటుందన్నమాట ఇది. సో ది శాంచురీ డెరైవ్స్ ఇట్స్ నేమ్ ఫ్రమ్ ది కాతేపూర్ణ రివర్. సో ఇక్కడ చూడండి, మనకి కొన్ని రివర్స్ పేరు మీద వీటికి పేర్లు కూడా వస్తూ ఉంటాయి. సో మనకి సుఖ్నా లేక్ ఉంది, సుఖ్నా లేక్ కాబట్టి ఆ లేక్ పేరు మీద, సుఖ్నా లేక్ పేరు మీద సుఖ్నా వైల్డ్ లైఫ్ శాంచురీ ఉంది మనకి హర్యానా దగ్గర, ఆ ఢిల్లీ చండీగఢ్ ప్రాంతంలో ఉంటుంది. ఇప్పుడు దీనికి కూడా అనమాట ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ కాతేపూర్ణ రివర్ ఉంది కాబట్టి ఆ రివర్ పేరు మీద దీన్ని వచ్చేసి మనము కాతేపూర్ణ వైల్డ్ లైఫ్ శాంచురీ పిలుస్తున్నాం. సో మనకి సాల్ ట్రీ ఉంది కాబట్టి సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్ అని చెప్పేసి పిలుస్తున్నాం. సిమ్లీపాల్ నేషనల్ పార్కు, సిమ్లీపాల్ అనేది ఆ ట్రీ ద్వారా వచ్చింది అనమాట, ఒక చెట్టు ద్వారా ఆ పేరు వచ్చింది. ఇట్లా ఈ కాతేపూర్ణ నది వల్ల దీనికి కాతేపూర్ణ వైల్డ్ లైఫ్ శాంచురీ పేరు వచ్చింది. ఇట్ ఫార్మ్స్ అండ్ అక్వాటిక్ హ్యాబిటేట్ ఫర్ ది మెనీ ఫ్లోరా అండ్ ఫనా డిసైడ్స్. సో ఇది ఒక రివర్ కదా, సో రివర్ కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ చాలా రివర్కి సంబంధించిన జీవులు కావచ్చు, ఆక్వాటిక్ అంటే జలచర జీవులు కావచ్చు, జలజీవులు, తర్వాత చాలా స్పీషీస్. అంటే రివర్ ఉందంటే వాటర్ రిసోర్సెస్ ఉంది కదా, సో నీటి ఫెసిలిటీ ఉంది కాబట్టి, వాటర్ అనేవి ఉన్నాయి కాబట్టి అవైలబుల్లో చాలా రకాల జంతువులు కావచ్చు, పక్షులు అన్నీ కూడా అక్కడ ఉంటాయన్నమాట. ఈ ఆక్వాటిక్ ఎనిమల్స్, మొసళ్ళు ఇవన్నీ కూడా అక్కడ ఎక్కువ ఉంటాయి. మనకి ఇక్కడ ఈ కాతేపూర్ణ వైల్డ్ లైఫ్ శాంచురీలో లిపార్డ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఉంటాయి. లిపార్డ్స్, తర్వాత మనకి హైనాస్, వైల్డ్ మనకి యాంటీలోప్స్ ఉన్నాయి కదా, జింకలు, ఇట్లాంటివి చాలా ఫేమస్. ఇక్కడైతే యాంటీలోప్ చాలా ఫేమస్. యాంటీలోప్ తర్వాత వైల్డ్ బర్డ్స్ ఇట్లాంటివి ఎక్కువ ఉంటాయి అనమాట. తర్వాత ఈ వాటర్లో కూడా మనకి క్రోకోడైల్స్ ఇట్లాంటివి కూడా, ఫిషెస్, ఫ్రెష్ వాటర్ ఫిషెస్ ఇవి కూడా ఎక్కువ ఉంటాయి అనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇది మహారాష్ట్ర రాష్ట్రంలో అయితే ఉంటుంది. సో ఇవి వచ్చేసి ఇవాళ డైలీ కరెంట్ అఫైర్స్. ఇలానే ప్రతిరోజు మనము హిందూ న్యూస్ పేపర్ నుంచి కాన్సెప్ట్స్ అనేవి తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు కాబట్టి ఇవన్నీ ఫాలో అవుతుండండి. నేను మీ శివన్, థ్యాంక్ యూ ఆల్.